వెల్కమ్ బ్యాక్ టు టీ సాట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ ఎకానమీ గురించి చెప్తున్నాం. అందులో ప్రభుత్వ విత్తం గురించి డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. దాంట్లో చూసినట్లయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్నటువంటి అంశాలను చూసాం. ఆ 1935 భారత ప్రభుత్వ చట్టం చూసినట్లయితే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అన్నటువంటి 3 జాబితాల గురించి ఉంది. ఈ 3 జాబితాలను అనుసరించే 3 టైర్ సిస్టమ్ అంటున్నారు. పన్నులను విధించడం అన్నటువంటిది జరిగింది. మూడిటికి కూడా అంటే కేంద్రంలో కేంద్ర జాబితాలో కొన్ని పన్నులు ఉంటాయి, రాష్ట్ర జాబితాలో కొన్ని పన్నులు ఉంటాయి, ఉమ్మడి జాబితాలో కొన్ని పన్నులను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో ఏం చేస్తున్నామంటే కంటిన్యూషన్ 7వ షెడ్యూల్ రాజ్యాంగంలో పన్నుల గురించి ఏం చెప్పింది. ఇక భారత రాజ్యాంగంలో చూసినట్లయితే 7వ షెడ్యూల్ ప్రకారం అంటే షెడ్యూల్ 7 ప్రకారం మనం చూసినట్లయితే 7th షెడ్యూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను 3 రకాలుగా 7వ షెడ్యూల్లో విధించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి పన్నులను 3 రకాలుగా మనం 7వ షెడ్యూల్లో డిస్కస్ చేస్తున్నాం. అందులో ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పన్నులు అంటే కేంద్రము విధించేటువంటి పన్నులు, కేంద్రము విధించే పన్నులు. ద ఫస్ట్ వన్ ఏంటయ్యా అంటే కేంద్రం విధించే అంటే కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. వాటిని విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఇక రెండోది ఏంటయ్యా అంటే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పన్నులు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పన్నులు అంటే ఏంటంటే రాష్ట్రం విధించేటువంటి పన్నులు, రాష్ట్రం విధించే పన్నులు, రాష్ట్రం విధించేటువంటి పన్నులు. ఇక మూడోది చూసినట్లయితే స్థానిక సంస్థలకు కూడా పన్నులు విధించేటువంటి అధికారం ఉంటుంది. ఆ స్థానిక సంస్థలు విధించేటువంటి పన్నులనే మనం 3వ కేటగిరీగా చెప్తున్నాం. స్థానిక సంస్థలు విధించేటువంటి పన్నులు. ఈ స్థానిక సంస్థలు విధించేటువంటి పన్నులు 3 రకాలు కలిపి కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నాం? భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులను, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పన్నులను 3 రకాలుగా విధించేటువంటి అవకాశం ఉంది. ఆ 3 రకాలు ఏంటయ్యా అంటే కేంద్ర ప్రభుత్వ పన్ను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పన్నులు, స్థానిక సంస్థల్లోని పన్నులు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులేవి? కేంద్ర పన్నులు అంటున్నామండి. అంటే ఈ పన్నులను కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. ఈ పన్నులను విధించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. అందులో మొట్టమొదటి ఆదాయ పన్ను. ఆదాయ పన్ను అంటే ఆదాయం ఆధారంగా చేసుకొని, అంటే వివిధ ఆదాయ వర్గాలను ఆధారంగా చేసుకొని ఆదాయ పన్ను విధిస్తారు. ఈ ఆదాయ పన్ను విధించినప్పుడు కొంత స్లాబ్ ఉంటుంది, అంటే కొంతవరకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 lakhs అనో, 3.5 lakhs అనో, 5 lakhs వరకు అనో. ఆ 5 lakhs దాటి ఆదాయం వస్తే ఆ పరిమితి ఎంతైనా కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆ పరిమితి దాటి ఎక్కువగా ఆదాయం ఉంటే దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆదాయ పన్ను విధించడం. అంటే ఏ వ్యక్తికైతే పన్ను స్లాబ్ రేట్ అంటారంటే పన్ను పరిధి దాటి ఎక్కువగా ఆదాయం వస్తుంటుందో ఆ వ్యక్తి పైన ఆదాయ పన్ను విధించబడుతుంది. ఇది అందరి మీద విధించరు, ఆదాయాన్ని ఆధారంగా చేసుకునే విధిస్తారు. అయితే భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ఈ ఆదాయ పన్ను నుంచి మినహాయించడం జరిగింది. అంటే వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయానికి పన్ను లేదు. వ్యవసాయ ఆదాయం అన్నటువంటిది ఆదాయ పన్ను నుంచి ఎగ్జంప్షన్ చేయబడింది, అంటే మినహాయించబడింది. ఇక చూసినట్లయితే రెండోది ఏంటయ్యా అంటే కస్టమ్స్ డ్యూటీ. ఇక మూడోది ఏంటయ్యా అంటే ఎక్స్చేంజ్ డ్యూటీలు. ఈ ఎక్స్చేంజ్ డ్యూటీ అంటే మద్యం పైన విధించేటువంటిది, నల్లమందు పైన విధించేటువంటిది, మత్తు పదార్థాల పైన విధించేటువంటిది. ఇందులో చూస్తే రాష్ట్ర పరిధిలోనివి మినహాయించి కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. అంటే ఈ ఎక్సైజ్ డ్యూటీలో
కొన్ని వస్తువులపైన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పన్ను విధించేటువంటి అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మినహాయించి మిగతా అన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. ఉదాహరణకు మద్యం పైన పన్ను, నల్లధనం పైన పన్ను, మత్తు పదార్థాల పైనటువంటి పన్ను. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఎక్సైజ్ డ్యూటీ రాష్ట్ర మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. రాష్ట్రాలకు ఆదాయము చెప్పుకోదగినంత ఎక్కువగా వచ్చేటువంటి రంగాలలో మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం కూడా ఒకటి. ఇక 4వ దాన్ని చూసినట్లయితే మనం కార్పొరేషన్ ట్యాక్స్ అంటున్నాం. 4వ దాన్ని ఏమని చెప్తున్నామయ్యా అంటే కార్పొరేషన్ ట్యాక్స్ అంటున్నాం. అంటే కార్పొరేట్ ఆదాయాల మీద విధించేటువంటి పన్ను. 5వది ఏంటయ్యా అంటే ఎస్టేట్ డ్యూటీలు. దీన్ని వారసత్వ పన్ను అని కూడా పిలుస్తున్నారండి. ఎస్టేట్ డ్యూటీలో ఇంకొక పేరు ఏముందయ్యా అంటే వారసత్వ పన్ను అని పిలుస్తున్నారండి. ఎక్సైజ్ డ్యూటీలను ఏమని పిలుస్తున్నాము? వారసత్వ పన్ను అని పిలుస్తున్నాము. వారసత్వ పన్ను అని పిలుస్తున్నాం. ఇక మూలధన ఆస్తుల విలువపై కూడా పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుందండి. ఇక మూలధన ఆస్తులు మన దగ్గర ఏవైతే క్యాపిటల్ ఇన్కమ్ అసెట్స్ అంటారు, ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మూలధన ఆస్తులు, వాటి మీద కూడా పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. అయితే వ్యవసాయ భూముల మీద మాత్రం ఎలాంటి పన్ను విధించరు. మూలధన ఆస్తి వ్యవసాయం కూడా 5 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉంది భూమి కదా, ఆ 5 ఎకరాల మీద 10 ఎకరాల మీద వ్యవసాయ భూముల మీద పన్ను విధిస్తారా సార్ అంటే విధించరండి. వ్యవసాయ భూముల పైన పన్ను మినహాయించడం అన్నటువంటిది జరుగుతుంది. మూలధన ఆస్తుల విలువపై పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. వార్తాపత్రికల కొనుగోళ్ళు, అమ్మకాలు, వాటి ప్రకటనలపై కూడా పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే న్యూస్ పేపర్స్ చూసినట్లయితే న్యూస్ పేపర్ కొనుగోలు చేసిన వాళ్ళ మీద కొంత పన్ను వేస్తున్నారు, అమ్మినటువంటి వాటి మీద అమ్మక పన్ను వేస్తున్నారు. వాటిలో ఇచ్చేటువంటి ప్రకటనల పన్ను మీద కూడా ఎంటర్టైన్మెంట్ ప్రకటనల పన్ను అన్నటువంటి దాన్ని విధిస్తున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పన్నులే. వార్తాపత్రికల కొనుగోలు పైన, వార్తాపత్రికల అమ్మకాల పైన, వార్తాపత్రికల్లో వచ్చేటువంటి ప్రకటనల పైన కూడా మూడిటిలో, అంటే వార్తాపత్రికల కొనుగోలు పైన, కొనుగోలు చేసేటువంటి వారి వ్యక్తికి ఎంతో కొంత పరోక్ష పన్ను ఇస్తున్నారు. వార్తాపత్రికలను అమ్మేటువంటి వారికి కూడా అమ్మకం పైన, అదేవిధంగా వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చేటువంటి ప్రకటనల పైన కూడా పన్ను విధిస్తున్నారు. ఇది మనకు జరుగుతుందండి. దేని మీద జరుగుతుంది? వార్తాపత్రికల కొనుగోళ్లపైన, అమ్మకాలపైన, వాటి ప్రకటనలపైన కూడా పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. వాటి ప్రకటనలపైన కూడా పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక విత్త సంబంధ పత్రాలపైన స్టాంపు డ్యూటీని ఇస్తారు. అంటే డబ్బుకు సంబంధించినటువంటివి ఏమన్నంటే బాండ్ పేపర్స్ అంటున్నాం. ఆ స్టాంపు డ్యూటీ 20 రూపాయల బాండ్ కావచ్చు, 30 రూపాయల బాండ్ కావచ్చు, 40 రూపాయల బాండ్ కావచ్చు. స్టాంపు డ్యూటీలో ఎంత విలువ ఉంటుందో అంత స్టాంపు డ్యూటీలు. విత్త సంబంధ పత్రాలపైన కూడా స్టాంపు డ్యూటీ, ఇది కూడా ఒక రకమైనటువంటి పన్నుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పన్నుల విషయంలో చూస్తే వస్తువులు అంతర్రాష్ట్ర కొనుగోళ్ళు, అమ్మకాలపైన. సో అంతర్రాష్ట్ర కొనుగోళ్ళు, అమ్మకాలపైన అంటే ఏదైనా వస్తువుని ఇన్లాండ్ స్టేట్స్ అంటే అంతర్రాష్ట్ర కొనుగోళ్లపైన, అంతర్రాష్ట్ర అమ్మకాలపైన పన్ను విధిస్తే, సో ఏదైనా వస్తువులను అంతర్రాష్ట్ర కొనుగోళ్లపైన, అమ్మకాలపైన పన్ను విధించినట్లయితే దా పన్నును కూడా మనం కేంద్రమే విధిస్తుందని చెప్తున్నాం. ఇక రైల్వే ప్రయాణికుల ఛార్జీలు, వస్తు రవాణాలపై ఛార్జీలు, రైల్వే టికెట్లపై ఛార్జీలపై పన్నులు కూడా. సో వస్తువుల అంతర్రాష్ట్ర కొనుగోళ్ళు, అమ్మకాలపై పన్నులు, రైల్వే ప్రయాణికుల ఛార్జీలపై పన్నులు, వస్తు రవాణాపై ఛార్జీలపై పన్నులు, రైల్వే టికెట్లు, ఫ్లైట్ ఛార్జీలపై కూడా పన్నులు విధిస్తారు. ఇక జల, వాయు, రైలు రవాణా ద్వారా ప్రయాణికులు చేసేటువంటి ప్రయాణంలో కూడా పరోక్ష పన్ను ఉంటుందండి. అంటే జల ప్రయాణం చేసిన, వాయు మార్గంలో ప్రయాణం చేసిన, రైలు రవాణా ద్వారా చేసిన ప్రయాణికులపై పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది.
స్టాక్ ఎక్స్చేంజ్లో భారీ అండి ఇది, భారీ మార్కెట్లో లావాదేవీలపైన, సో భారీగా ఉండేటువంటి లావాదేవీలపైన కూడా మనం పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. జల రవాణాకు సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంటే ఏ ప్రయాణం చేసినా కూడా, అంటే రైలు టికెట్ పైన కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఈ ప్రయాణాలు చేసినటువంటి ఆ ప్రయాణాలలో కూడా ప్రయాణం మీద మనకు దాన్ని ఇవ్వడం అన్నటువంటిది, అంటే ప్రయాణం మీద మనం చూసినట్లయితే వాటి కోసం పన్నులు అన్నటువంటిది విధించడం జరుగుతుంది. అంటే మనం ప్రయాణానికి కొనేటువంటి టికెట్ ఏదైతే ఉంటుందో ఆ టికెట్కు సంబంధించినటువంటిది, ఆ టికెట్కు సంబంధించినటువంటి దాన్ని మనం తీసుకుంటున్నాం. మరి మార్కెట్లలో ఉండేటువంటి దాంట్లో లావాదేవీల పైన కూడా మనం చూస్తున్నాం అన్నటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక దాని తర్వాత మనం గమనించినట్లయితే రెండవ అంశం రాష్ట్రం యొక్క పన్నులు. అంటే మొదటి అంశంలో చూసాం కేంద్రము విధించినటువంటి పన్నులను చూసాం, కేంద్రం ఏ విధమైనటువంటి పన్నులను విధించి అన్నటువంటి దాన్ని చూసాం. ఇక చూస్తే రాష్ట్రం విధించినటువంటి పన్నులను చూసినట్లయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను విధించే అధికారం దేంట్లో ఉంటుందయ్యా అంటే భూమి శిస్తు అంటున్నారండి. భూమి శిస్తు అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్నులు విధించేటువంటి వాటిలో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. తర్వాత చూసినట్లయితే అమ్మక పన్ను, అంటే వస్తువుల కొనుగోళ్లపై అమ్మకాలపై పన్ను ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వార్తాపత్రికలు ఇందులో మినహాయింపు. వార్తాపత్రికలు అమ్మడం పైన కానీ, కొనుగోళ్ల పైన కానీ, ప్రకటనల పైన కానీ కేంద్ర ప్రభుత్వానికే హక్కు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుందని మనం గతంలోనే చదువుకున్నాం. మరి అదేవిధంగా చూసినట్లయితే వస్తువుల కొనుగోలైన, అమ్మకాలపైనైనా, వస్తువుల కొనుగోలైన, అమ్మకాలపైనైనా వార్తాపత్రికలు మినహాయించి రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు విధించేటువంటి హక్కు ఉంటుంది. సో వస్తువు కొనుగోళ్లపైన, అమ్మకాలపైన కూడా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఇక 3 వ్యవసాయ ఆదాయం పైన పన్ను. సో వ్యవసాయ ఆదాయం పైన కూడా పన్ను చూస్తే, అంటే వ్యవసాయం పైన కేంద్రం పన్ను విధించదు, అసలు దేశంలో ఎక్కడ కూడా విధించరు. కొన్ని ఐటమ్స్లో రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించడానికి అధికారం కలిగి ఉంటాయి, కానీ ప్రస్తుతం పన్ను విధించడం లేదండి. ఇక ఎస్టేట్ డ్యూటీ చూసినట్లయితే వ్యవసాయ భూముల్లో ఎవరైనా వారసత్వం పన్ను వాళ్ళ మీద ఇస్తారండి. అంటే వారసులు లేకుండా ఉంటే ఆ భూమిని ప్రభుత్వం కాపాడుతున్నట్లు ఉంటే దాని మీద విధించేటువంటి పన్నుని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. ఇక ఎక్సైజ్ డ్యూటీలో ఇది ఎస్టేట్ డ్యూటీ, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ మద్యము, మత్తు పదార్థాలు. కేంద్రంలో కూడా చెప్పుకున్నాం మనం, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయని. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాలకు మద్యం పైన విధించేటువంటి పన్నే చెప్పుకోదగినటువంటి ఆదాయాన్ని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాల్లో పన్నులు విధించవచ్చయ్యా అంటే భూమి శిస్తు మీద విధించవచ్చు, వస్తువుల కొనుగోలు అమ్మకాలపైన కూడా పన్నులు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, అందులో వార్తాపత్రికలు అన్నటువంటివి మినహాయింపు. అదేవిధంగా వ్యవసాయం పై పన్ను విధించవచ్చు, కానీ ప్రస్తుతం పన్ను వేయట్లేదు. ఎస్టేట్ డ్యూటీలు అంటే వ్యవసాయ భూములకు వారసత్వ పన్ను ఇది విధిస్తున్నారు, ఎక్సైజ్ డ్యూటీలను ప్రభుత్వాలు కాపాడుతున్నాయి కాబట్టి విధించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీస్ అంటే మద్యం పైన, మత్తు పదార్థాలపైన పన్ను విధిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం పైన ఎక్కువగా పన్ను వస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా భూమి నిర్మాణాలపై కూడా పన్ను విధిస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది ఆ హక్కు. టోల్ ట్యాక్స్ అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. వృత్తి పన్నుని కూడా, ప్రొఫెషనల్ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వమే విధిస్తుంది. వినోదపు పన్ను, పందెములపైన పన్ను, జూదములపైన పన్ను కూడా విధించేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. వినోద పన్ను కావచ్చు, పందెములపైన పన్ను కావచ్చు, జూదములపైన పన్ను కావచ్చు, విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. అదేవిధంగా ఖనిజాలపై పన్ను విధించేటువంటి హక్కు కూడా, ఖనిజ హక్కులపై పన్ను అంటున్నారు, ఖనిజాలపై పన్ను విధించేటువంటి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఇక 11 చూసినట్లయితే విద్యుత్ శక్తి అమ్మకం. సో విద్యుత్ శక్తి యొక్క అమ్మకం, వినియోగంపై కూడా పన్ను విధిస్తారు, అది రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. విద్యుత్ శక్తి యొక్క అమ్మకం మీద మరియు విద్యుత్ శక్తి యొక్క వినియోగం మీద, అంటే వినియోగం మీద కూడా పన్ను విధించడం జరుగుతుందండి. ఇక 12 చూసినట్లయితే స్టాంపు డ్యూటీ, విత్త సంబంధ పత్రాలు మినహా. ఈ విత్త సంబంధ పత్రాలు కేంద్రం విధిస్తుంది.
ఈ విత్త సంబంధ పత్రాలని ఎవరు విధిస్తున్నారయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం విధించడం అన్నటువంటిది జరుగుతుంది. మిగతా స్టాంపు డ్యూటీలను రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇక వాహనాలపై పన్నులు, జంతువులపై పన్నులు, పడవ రవాణాలపై పన్నులు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తున్నాయి. అంటే మనం చూసినట్లయితే వెహికల్ తీసుకుంటే వెహికల్కి ట్యాక్స్ కడుతున్నాం, వెహికల్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్ అని. ఈ వెహికల్ ట్యాక్స్ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందండి. అదే జంతువుల మీద కూడా, జంతువులను వధించేటప్పుడు ఒక చిన్న పన్ను కడతారు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. పడవ రవాణాల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఇస్తుంది. ఇక కాంపిటీషన్ ట్యాక్స్ అంటారు. ఈ కాంపిటీషన్ ట్యాక్స్లు అన్నటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వ్యవసాయ భూమిపై ఎస్టేట్ సుంకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విధించే హక్కు ఉంటుంది. రోడ్డు మార్గాలు, జల మార్గాలపై కూడా ప్రయాణ ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించి అందులో పరోక్ష పన్నును విధిస్తుంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కే. రోడ్డు మార్గము, జల మార్గాలపై ప్రయాణ ఛార్జీలను ఏవైతే ఉన్నాయో ఆ ప్రయాణ ఛార్జీలను విధించే హక్కు. ఇక పత్రికలలో ప్రచురితమైన వ్యాపార ప్రకటనలపై పన్నులు. పత్రికల్లో ప్రచురితమైనటువంటి వ్యాపార ప్రకటనలు అంటే అడ్వర్టైజ్మెంట్ అంటారండి. సో ఏదైనా వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడం కొరకు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం అన్నటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఆ ప్రకటనల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను విధించేటువంటి అధికారం ఉంది. ఇక భూమిపైన భవనాలపైన కూడా పన్ను విధించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సో భూమిపైన, భవనాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక స్థానిక సంస్థల పన్ను అంటే 3 టైర్ సిస్టమ్ అన్నాం కదా. ఈ 3 టైర్ సిస్టంలో కేంద్రం ఒక టైర్, రాష్ట్రం 2వ టైర్, 3వ టైరే స్థానిక సంస్థలు అంటున్నాం. మరి ఈ స్థానిక సంస్థలు కూడా పన్నులు విధించడం అన్నటువంటిది జరుగుతుంది. స్థానిక సంస్థలు విధించేటువంటి పన్నులను మనం చూద్దాం. భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు పన్నులను వాస్తవానికి కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని స్థానిక సంస్థలు పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు బదలాయించడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం అంటే స్థానిక సంస్థలకు పన్నులు విధించేటువంటి అధికారము లేదు అనే రాయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో స్థానిక సంస్థలకు పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునే అధికారము స్థానిక సంస్థలకు బదలాయించడం జరిగింది. సో రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునేటువంటి అధికారము స్థానిక సంస్థలకు బదలాయించడం జరిగింది. ఇక అన్ని రాష్ట్రాలలో ఈ బదలాయింపు ఒకే విధంగా ఉండదు, ఒకే రకంగా లేదు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పన్నులను బదలాయించడం అన్నటువంటిది జరిగింది. ఈ పన్ను బదలాయింపు అన్నటువంటిది అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. భూమి, భవనాల మీద పన్ను, వాహనాలపై పన్ను, వినోదంపై పన్ను, ప్రకటనలపై పన్ను, అదేవిధంగా ఆక్రాయ్ టర్మినల్ పన్ను, ప్రొఫెషనల్ వృత్తులపై పన్ను, వ్యాపారాలపై పన్ను, ప్రయాణికులపైన పన్ను, సరుకులపైన పన్ను, వ్యాపారులపైన పన్ను, ఆస్తి బదిలీలపైన పన్ను, ఇవన్నీ కూడా స్థానిక సంస్థలే విధించేటువంటి పన్నులు. మరి స్థానిక సంస్థలు ఏవేమి విధిస్తున్నాయంటే భూమి మీద, భవనాల మీద పన్నును విధించేటువంటి అధికారం స్థానిక సంస్థలకు ఉంటుందండి. భూమి మీద, భవనాల మీద పన్ను విధిస్తారు. అదేవిధంగా వాహనాలపైన కూడా పన్ను విధించేటువంటి అధికారం ఉంది. వాహనాలపైన కూడా పన్ను విధించేటువంటి అధికారం ఉంది. ఇక వినోదపు పన్ను కూడా విధించేటువంటి అధికారం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ప్రకటనలపైన పన్ను, ఆక్రాయ్ టర్మినల్ ట్యాక్స్ అంటారు. ప్రకటనలపై పన్ను, ఆక్రాయ్ టర్మినల్ ట్యాక్స్, వృత్తి వ్యాపారాలపై పన్ను, వ్యాపారాలపై పన్ను, ప్రయాణికులపైన పన్ను, సరుకులపైన పన్ను, ప్రయాణికుల మీద కావచ్చు, సరుకుల మీద కావచ్చు,
రాష్ట్ర ప్రభుత్వాలలో స్థానిక ప్రభుత్వాలు పన్ను విధిస్తాయి. వ్యాపారాలపైన పన్ను, ఆస్తి బదిలీలపైన పన్ను మొదలగునవి స్థానిక సంస్థలు వసూలు చేసేటువంటివి. అంటే ఇక్కడ మనం చెప్పినటువంటి పన్ను రకాలన్నింటినీ కూడా స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి. ఇవన్నీ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వసూలు చేసేటువంటి ట్యాక్సెస్. ఇక తర్వాత మనం చూసినట్లయితే అంజల్ అంటున్నారు, ఏంజల్ ట్యాక్స్ అంటారు. దీన్ని 2012-13 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఏదైనా సందర్భంలో చిన్న చిన్న కంపెనీలు పెద్ద ఆదాయాన్ని ఆర్జించినప్పుడు, సో ఆదాయం సాధారణంగా చిన్న కంపెనీల యొక్క పెద్ద ఆదాయం, చిన్న కంపెనీల ఆదాయం సాధారణంగా పెరిగినప్పుడు విధించేటువంటి పన్నునే మనం ఏంజల్ ట్యాక్స్ అని పిలుస్తున్నాం. శూన్య పన్ను కంపెనీలపైన 1966 నుంచి 67 మధ్యలో మ్యాట్గా విధించడం అన్నటువంటిది జరుగుతుందండి. మ్యాట్ అంటే ఏంటంటే కనీస ప్రత్యామ్నాయ పన్ను, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, ఇట్ ఈస్ మ్యాట్. సో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అన్నటువంటిది శూన్య పన్ను కంపెనీలపై, అంటే ఎలాంటి పన్ను విధించంటే కొంత పన్నులో ప్రభుత్వం దగ్గర నుంచి మినహాయింపు తెచ్చుకునేటువంటి కంపెనీలు ఉంటాయండి. ఆ ప్రభుత్వం దగ్గర నుంచి మినహాయింపు తెచ్చుకునేటువంటి కంపెనీలనే శూన్య పన్ను కంపెనీలు అంటారండి. ఈ శూన్య పన్ను కంపెనీలు ట్యాక్స్ మినహాయింపు తెచ్చుకున్నాయి కాబట్టి సాధారణంగా వాటి మీద ట్యాక్స్ వేయకూడదు. కానీ ప్రభుత్వం వారు ఏం ఆలోచించారయ్యా అంటే ట్యాక్స్ వేయట్లేదు కాబట్టి ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి కొంత రాబట్టాలా అనుకున్నారు. దానికోసమే 1966-67లో మ్యాట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. అంటే పన్ను లేదు కాబట్టి కనీస ప్రత్యామ్నాయంగా ఒక పన్ను ఏదన్నా వసూలు చేద్దాం, కనీస ప్రత్యామ్నాయ పన్ను అంటారండి. మరి అమెరికా దేశంలో చూసినట్లయితే 86 నుంచి ఈ కనీస ప్రత్యామ్నాయ పన్ను, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మ్యాట్ అన్నటువంటి దాన్ని విధించడం జరిగింది. అమెరికా దేశంలో 86 నుంచి విధిస్తున్నారు. మన దేశంలో అయితే 96-97 నుంచే మ్యాట్ అన్నటువంటి దాన్ని విధించడం జరిగింది. ఇక మ్యాట్ను తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు చూసినట్లయితే మనం 96 నుంచి వస్తే వాళ్ళు 80లోనే 80స్లోనే, అమెరికా చూసినట్లయితే 86లోనే, అంటే దాదాపుగా మనకన్నా 10 సంవత్సరాల ముందు కాలమే ఉంది. కాబట్టి మ్యాట్ను తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి దేశం అమెరికా. మ్యాటు తొలిసారిగా ప్రవేశపెట్టింది ఎవరంటే అమెరికా. మ్యాటుని తొలిసారిగా ప్రవేశపెట్టబడినటువంటి దేశం ఏంటయ్యా అంటే అమెరికా. ఇక భారత్లో 96-97లో పి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మనం మ్యాట్ని ప్రవేశపెట్టాము. ఈ మ్యాట్ని ప్రవేశపెట్టినప్పుడు ఎంత శాతంగా నిర్ణయించామయ్యా అంటే 7.5% మ్యాట్ని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. 1996-97లో ఎవరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు? పి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మ్యాట్ని ప్రవేశపెట్టారు. అప్పుడు ఎంత విధించారయ్యా మ్యాటు అంటే 7.5% విధించారు, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటున్నారు. ఇక మ్యాట్ని ఏం చెప్తున్నారయ్యా అంటే ప్రెజంప్టివ్ ట్యాక్స్ అని చెప్తున్నారండి. ప్రెజంప్టివ్ ట్యాక్స్ అని మ్యాట్ అని చెప్తున్నారు. అనగా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ లెక్కింపు పద్ధతి ప్రకారమే లాభాలను లెక్కించి విధించే పన్ను. అంటే కంపెనీకి ఆల్రెడీ ఎగ్జంప్షన్స్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ కంపెనీ లాభ నష్టాలతో మాకు పని లేదు, ప్రభుత్వం లెక్కింపు పద్ధతి ప్రకారమే లాభాలను పరిగణించి ప్రభుత్వ లెక్కింపు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ లెక్కింపు ప్రకారమే లాభాలను లెక్కించి విధించేటువంటి పన్నునే మనము ఏం చెప్తున్నామంటే ప్రిజర్వేటివ్ ట్యాక్స్ అని చెప్తున్నాం. ఇక 2011-12 బడ్జెట్లో మొదటిసారిగా SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లపై 18.5% మ్యాట్ని విధించారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్, దీన్నే మనం ప్రత్యేక ఆర్థిక మండలి అంటున్నామండి. ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల పైన
2011-12 సంవత్సరం నుంచి మ్యాట్ విధిస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ మ్యాట్ విధిస్తున్నారయ్యా అంటే 18.5% మ్యాట్ విధిస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ మ్యాట్ విధిస్తున్నారయ్యా అంటే 18.5% మ్యాట్ విధిస్తున్నారండి. ప్రస్తుతం దీన్ని 18 అంటే ఆ స్టార్టింగ్లో 2011-12లో ఇది 18.5% ఉండేది. ప్రస్తుతం చూస్తే కేవలం 15% మాత్రమే విధిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఎస్సీజెడ్ల పైన మ్యాట్ని ఎంత విధిస్తున్నారయ్యా అంటే 15% విధిస్తున్నారు. మ్యాట్ గత ఆర్థిక సంవత్సరంలో బుక్ ప్రాఫిట్ పైన అడ్వాన్స్గా చెల్లిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో బుక్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ పైన అడ్వాన్స్గా చెల్లించేటువంటిదే మ్యాట్. ఇకపోతే ఈ ఎపిసోడ్లో మనం ఏం చదివాము అన్నటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. ఈ ఎపిసోడ్లో మనం ఏం చదివామయ్యా అంటే భారత రాజ్యాంగంలో చూసినట్లయితే 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి పన్నులు 3 రకాలు. అంటే షెడ్యూల్ 7 కేంద్రం విధించే పన్నుల గురించి, రాష్ట్రం విధించే పన్నుల గురించి, స్థానిక సంస్థలు విధించేటువంటి పన్నుల గురించి తెలియజేస్తుంది. ఇక కేంద్రం విధించే పన్నుల విషయం చూసినట్లయితే ఆదాయ పన్ను, ఈ ఆదాయ పన్నులో వ్యవసాయాన్ని మినహాయించారని మనం చూసాం. కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఇందులో మళ్ళీ వారసత్వ పన్ను, మూల ఆస్తుల విలువపై పన్ను, ఇందులో కూడా వ్యవసాయాన్ని మినహాయించారు. ఇక 7వ చూస్తే వార్తాపత్రికల కొనుగోళ్లపైన, అమ్మకాలపైన, ప్రకటనలపైన కూడా కేంద్ర ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఇక 8లో విత్త సంబంధ పత్రాలపైన స్టాంపు డ్యూటీని విధించే అధికారం కూడా కేంద్రానికే ఉంటుంది. 9వ పన్నుగా వస్తువుల అంతరాష్ట్ర కొనుగోళ్లపైన, అమ్మకాలపైన పన్ను విధిస్తుంది. 10వ పన్నుగా రైల్వే ప్రయాణికుల ఛార్జీలపైన, వస్తు రవాణాల ఛార్జీలపైన కూడా పన్ను విధిస్తారు. 11వది జల, వాయు, రైలు మార్గాల ద్వారా కూడా పన్ను విధించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక 12 చూస్తే స్టాక్ ఎక్స్చేంజ్లో, భారీ మార్కెట్ల లావాదేవీలలో పన్నులు విధిస్తున్నారు. ఇక ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు అన్నటువంటి దాన్ని మనం చూసాం. ఇక రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు చూసినట్లయితే భూమి శిస్తు, వస్తు కొనుగోళ్లు అమ్మకాలపై పన్ను, వ్యవసాయ ఆదాయంపై పన్ను, ఎస్టేట్ డ్యూటీలపైన పన్ను, ఎక్సైజ్ డ్యూటీల, ఎస్టేట్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ రెండింటి మీద పన్ను విధిస్తున్నారు. భూమి నిర్మాణం పైన పన్ను, టోల్ ట్యాక్స్, వృత్తి పన్ను, వినోదం పైన పన్ను, పందెముల పైన పన్ను, జూదముల పైన పన్ను, ఖనిజ సంపద పైన పన్ను, విద్యుత్ శక్తి అమ్మకం పైన, వినియోగం పైన పన్ను, స్టాంపు డ్యూటీ అమ్మకం పైన పన్ను. అదేవిధంగా చూసినట్లయితే వాహనాలు, జంతువులు, పడవల పైన పన్ను, కాంపిటీషన్ ట్యాక్స్, వ్యవసాయ భూములపైన ఎస్టేట్ సుంకం, రోడ్డు మార్గాలు, జల మార్గాలపైన ప్రయాణ ఛార్జీలు, పత్రికలో ప్రచురితమైన వ్యాపార ప్రకటనలు, భూమి భవనాలపైన పన్ను. ఈ పన్నులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇక స్థానిక ప్రభుత్వ పన్నులు ఇస్తే వాస్తవానికి స్థానిక ప్రభుత్వానికి పన్నులు విధించాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పబడలేదు. కానీ రాష్ట్రాలు బదిలీ చేస్తాయి. ఆ రాష్ట్రాలు ఏమేమి బదిలీ చేస్తున్నాయి అంటే భూమి పన్ను, సో భూమి పన్ను మొదలగున్నటువంటి పన్నులన్నింటినీ చూసాం. ఇక అంజిల్ ట్యాక్స్ అనేటువంటి దాన్ని కూడా చూసాం. చిన్న కంపెనీల ఆదాయం పెరిగినప్పుడు అంటుంది. ఇక మ్యాట్ని తొలిసారి అమెరికాలో ప్రవేశపెట్టారని చూసాం. మనం 96-90 పీరియడ్లో, చిదంబరం పీరియడ్లో ప్రవేశపెట్టాం. 7.5గా మ్యాట్ ఉంది. అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో స్టార్టింగ్లో 2011-12లో 18.5% మ్యాట్ ఉండేది. ప్రస్తుతం 15% మ్యాట్ ఉన్నట్లుగా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో వడ్డీపై పన్ను, ఇంట్రెస్ట్ ట్యాక్స్ అనేది ఎలా ఉంటుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నేను మీ ఫణీశ్వర్ ఫ్రమ్ టీ సాట్.